నిర్మల్ మున్సిపాలిటీలో టెండర్ల వివాదం హాట్ టాపిక్గా మారింది. పట్టణ అభివృద్ధి కోసం కేటాయించిన 15 కోట్ల రూపాయల నిధుల వినియోగంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే అగ్రిమెంట్ పూర్తయిన టెండర్లను రద్దు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి తమకు అనుకూలమైన కొత్త వారికి పనులు అప్పగించే ప్రయత్నమని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. మరోవైపు మున్సిపల్ సమావేశం కీలక అధికారుల గైర్హాజరులను నిర్వహించడంపై బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తీర్మానాలు చేశారన్నది వారి వాదన. నిధుల పంపిణీలో కూడా అసమానతలు ఉన్నాయని, ముఖ్యంగా కొన్ని వార్డులకు ప్రాధాన్యం ఇచ్చి మరికొన్ని వార్డులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన తై బజార్ కాంట్రాక్టు వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ కాంట్రాక్టును కొందరు కీలక వ్యక్తులకు కట్టబట్టేందుకు లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేరగా రాజకీయ ఉద్రిక్తత మరింత పెరుగుతోంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్ణయాలపై ఒకవైపు పాలకవర్గం సమర్థించుకుంటుండగా మరోవైపు ప్రతిపక్షం అక్రమాలంటూ ఆరోపిస్తోంది. టెండర్ల రచ్చ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.